సురేష్ గారు మనకిప్పుడు ఈ ఏళ్నాటి శనిలో ఉన్నప్పుడు చాలా మంది అనుకుంటారు మొత్తం 7.5 సంవత్సరాలు మొత్తం కష్టాలే ఉంటాయి అనుకుంటారు. అది ఎంతవరకు నిజమంటారు? ఒక రకంగా ఇది నిజమని చెప్పుకోవాలి. ఎందుకంటే శని చాలా మధ్య మధ్యలో ఉంటాయండి. వాటికి వచ్చేటప్పటికి వేదలు, విపరీత వేదలు, అట్లానే వేరే గ్రహాల యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటుంది. దశాభుక్తి కూడాను ఉంటుంది. మీరు అడిగిన విధంగా రీసెంట్‌గా నాకు ఒక అతను ఫోన్ చేసాడు వేరే ఫారిన్ కంట్రీ నుంచి. ఈయన ఏలినాడు శని టైంలో చాలా విపరీతంగా గ్రోత్ అయ్యాడు ఆయన. హై లెవెల్ ప్రమోషన్ వచ్చింది. బంగ్లాలో కొనుక్కున్నాడు. తర్వాత అక్కడ ఫారిన్ లో ఉండి ఇండియాలో పెద్ద విల్లా కొన్నాడు. ఎగనెస్ట్ క్యాష్ 5 crores ఇచ్చేసి. అయితే ఏలినాడు శనిలో చాలా మందికి పెళ్లిళ్ళు అవుతాయి, పిల్లల్ని కంటారు. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ బాగా కొంటారండి. తర్వాత భూమికి రిలేటెడ్ ఎక్కువ బాగా కొంటూ ఉంటారు. కొంతమందికి ఏలినాడు శని ఉన్నా కానీ ఇబ్బందులు ఉంటాయి, కానీ వాళ్ళ గ్రోత్ లో చాలా బాగుంటుంది. అయితే కొంతమందికి వాటి యొక్క ఇంపాక్ట్ చాలా విపరీతంగా పడి, నాకు తెలిసిన ఇంకొక క్లయింట్ ఒక అతను 9 కోట్లు ఉన్న అతని కంపెనీ వాల్యూ మొత్తం పోయేసి దాదాపు ఏలినాడు శని టయానికి 1.5 కోటి ఏమో మిగిలిపోయిందండి. ఈ 1.5 కోటి కూడా మళ్ళీ 1.5 కోటి 2 కోట్ల బయట అప్పు చేసుకోవాల్సి వచ్చేసింది. ఇలా కొంతమందికి ఉంటుంది. బట్ వెరీ చాలా కొద్దిగా సెలెక్టెడ్ పీపుల్కి అనమాట, చాలా సెలెక్టెడ్ పీపుల్కి ఇలా ప్రాబ్లం ఉంటుంది. నేను అడిగాను, అవునండి, నేను చాలా మంది అంటారు ఏలినాడు శని నడుస్తుంది. వాళ్ళ బ్రదర్ అడిగంట, నీకు ఏలినాడు శని బాగా కలిసి వచ్చినట్టుంది ఏంటి అని. నేను అడిగాను, ఏంటండి ఎందుకు మీకు? అతను కూడా ఏలినాడు శని బిగినింగ్ లో వాళ్ళ మదర్ చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళ మదర్ చనిపోవడం బాగా మనస్తాపానికి గురైపోవడంతో నాకు ఈ ప్రొఫెషన్ వద్దు, ఏమీ వద్దు అని చెప్పేసి అతను ఒక సన్యాసులకు టర్న్ అయిపోయేసి అక్కడి నుంచి ప్రతిరోజు అతను లలితా సహస్రనామం చదువుకోవటం, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం. అలా అతను బయటికి రాకుండా కంటిన్యూస్గా ఒక 6 నెలలు ఇంకా లలితా సహస్రనామం చదువుకోవటం, గుడికి వెళ్ళటం, ఇలా చేయటం ఒక 6 నెలలు 7 నెలలు చేసేసారు. ఆ తర్వాత అతనికి సంసారం ఉంటుంది కదా, భార్య ఉంది. తర్వాత వచ్చేసి ఇల్లు అట్లీస్ట్ కడవాలి కదా అంటే అప్పుడు మళ్ళీ రీకెరీర్ స్టార్ట్ చేయాలి. కానీ అతను ప్రతిరోజు లలితా సహస్రనామం చదువుకోవటం, తర్వాత రుద్రం వచ్చే వాళ్ళకి తను రుద్రం చదువుకోవటము, ఈ ఆధ్యాత్మికత ఉండటంతో ఆ పని అంతా ఈ ఆధ్యాత్మికత మీద పెట్టాడు. అంటే ఏదో జాబ్ చేస్తున్నానన్న ఉద్దేశం చేస్తూ, బట్ మాక్సిమం అతని మైండ్ అంతా ఆధ్యాత్మికత పెట్టడం తోటి ఈ ఏలినాటి శని ఈ టైంలో 2 years 3 years 4 years లో అతనికి ప్రమోషన్ వచ్చేసింది. ఎందుకంటే అతను ఇక్కడ మైండ్ పెట్టడం వల్ల. అది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఏలినాటి శని టైంలో ఎవరు ఎలా ఉండాలని ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏమంటే, బయటికి వెళ్ళి ఒక కొత్త ప్రాజెక్ట్ చేద్దాము, ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, ఎట్లయినా బిజినెస్ డబ్బులు సంపాదిద్దాము, తర్వాత వాళ్ళు ఎలా పోతే నాకేంటి, నేను ఉంటే సంపాదించ గొప్ప ఈ యాటిట్యూడ్ ఉండకూడదండి. ఎప్పుడంటే ఆధ్యాత్మికంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఉంటే, స్పిరిచువల్ గా ఉంటే దేవుడు మనకు తర్వాత అసలు శని ఎలా వచ్చి ఎలా వెళ్ళిపోవడం మనకు ఐడియా ఉండదండి. వెళ్ళిపోతుందండి, కానీ రావాల్సిన అన్ని వచ్చేస్తూ ఉంటాయి. చూడండి, నాకు ఆనందం వేస్తుంది. అతనికి ఇప్పుడు మకర రాశి వాళ్ళది ఏలినాటి శని అయిపోయేటప్పటికి 5 కోట్లు పెట్టి ఒక ఇల్లా కొనేసాడు. తర్వాత ఈ టైంలో అతనికి ప్రమోషన్ వచ్చేసింది. సో నాకు తెలియదండి ఎలా అయిపోయింది. అయిపోయిందంటే అయిపోయింది 7.5 సంవత్సరం. బట్ ఈ 7.5 సంవత్సరంలో అతను ఆధ్యాత్మికంగా మనసు పెట్టడం వల్ల ఆ బాధలని అతను తెలవకుండా అమ్మవారి కృపా కటాక్షం వల్ల సో అతనికి అలా వచ్చేసింది. అందుకని ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఎవరైనా ఏలినాటి శని ఎలా ఉండాలంటే చాలా స్పిరిచువల్గా ఉండాలి. ఒక్కటి, అప్పటిదాకా వీళ్ళకి అన్ని పనులు టక అయిపోతాయి. ఏలినాటి టైంలో అది కాదు, ఆగిపోతుంది. సో అయిపోయినా కానీ ఏమవుతుంది, మీరే కదా, మీరు హ్యాపీగా ఉండాలి. ఎందుకు బాధపడేది? అయ్యే పని అదే అవుతుంది. ఎవరో తీసుకోవాలి, మీరు ఎందుకు బాధపడుతుంటారు? రెండోది, పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు అనమాట. ఇన్వెస్ట్మెంట్ కొత్త ప్రాజెక్టులు చేయకూడదు, కొత్తది ఏది డీల్ చేయకూడదు. ఉన్నదాన్ని చక్కగా హ్యాపీగా అదొక సేవలాగా కన్వర్ట్ చేసి ఈశ్వర ప్రాణిధానం అంటారు. మనకి పతంజలి యోగ సూత్రాల్లో ఒక యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఒక సీక్రెట్ ఉంటుంది. అందుకంటే ఈశ్వర ప్రాణిధానం అంటారు. అంటే ప్రపంచాన్ని మనం యోగా అంటే కనెక్ట్, దేనికి కనెక్ట్, విశ్వానికి కనెక్ట్ అయ్యే ప్రాసెస్ యోగా అని చెప్తాం. మనకి ఈ ఏలినాటి శనిలో యోగా చేయటం, మెడిటేషన్ చేయటం అందరూ ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ విశ్వానికి కనెక్ట్ అవ్వాలి. విశ్వానికి ఎలా కనెక్ట్ అవుతాం? అందరూ అంటారు విశ్వానికి కనెక్ట్ అవ్వాలి, లేదంటే మనకి ఈ విశ్వానికి కనెక్ట్ అయ్యేదాన్ని మనకు బ్రహ్మ చైతన్యం అంటారు అనమాట. అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మ అక్కడ నేను ఎక్కడున్నాను, ఆమె పార్ట్ ఆఫ్ ది బ్రహ్మ. ఇంకా ఇదే కదా మన వేదాల్లో చెప్పేది, అహం బ్రహ్మాస్మి. ఈ బ్రహ్మ అంటే ఎలా అంటే బ్రహ్మ జ్ఞానం అంటారు. బ్రహ్మ జ్ఞానం ఉండాలంటే బ్రహ్మతత్వం ఉండాలంటే హ్యాపీగా ఉంటారు. ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళు బ్రహ్మే. మరి ఏలినాటి శని ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటారు కదా. ఇది ఎలా జరగాలి? మనకి పతంజలి యోగ సూత్రాల్లో ఒక సీక్రెట్ ఉంటుంది. ఏమంటే ఈశ్వర ప్రాణిధాన అని ఒక చిన్న లైన్, ఒక సూత్రం ఉంటుందండి. ఈ ఒక్క ముక్క అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మతో సమానంగా, బ్రహ్మ జ్ఞానం గురించి అట్టించిన ఈశ్వర ప్రాణి అంటే నువ్వు చేసే ప్రతి పని దేవుడికి సమర్పించు. ఒకళ్ళు నిన్ను వచ్చి తిట్టేశారు, విపరీతంగా తిట్టేశారు, ఓకే, అది తీసేసుకొని దేవుడికి ఇచ్చేసి. ఒకళ్ళు నిన్ను పొగిడేశారు, నువ్వు ఇంద్రుడు చంద్రుడు అసలు అది చేసి అది తీసేసుకొని దేవుడికి ఇచ్చేసాయి.
ఉదయాన్నే నిద్రలేసావు, ఈ రోజు అంతా ఈ రోజు నేను చేయబోయే ప్రతి పని దేవుడికి ఇచ్చేసి, నిద్రపోతున్నా రాత్రి నిద్రపోయే పని ఓకే ఈ రోజు చేసిందంతా నేను దేవుడికి ఇచ్చేస్తున్నాను, ఈ రోజు నిద్రపోతున్నా నిద్రలేకపోతున్నా అదిలేదు, అది కూడా నీకే ఇచ్చేస్తున్నాను. ఇలా ప్రతిదీ తను అయ్యే ఇంటరాక్షన్ డే టు డే ప్రతి తన ఇంటరాక్షన్కి తను డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వకుండా దేవుడికి పెట్టుకోవాలన్నమాట. అందుకనే భక్తి అనమాట. ఇలా చేస్తే ఏమవుతుంది, ఈశ్వర ప్రాణిదం అయిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే ఈశ్వర ప్రాణిదత ఉందో హీ విల్ కనెక్ట్ టు ద బ్రహ్మాండ ఎయిర్ కాన్షియస్నెస్. సో నేను ఇందాక చెప్పాను చూడండి, వేరే ఫారిన్లో ఉండేసి అతను ఇంత జాబ్ వచ్చిందంటే ప్రతిదీ కనెక్టెడ్ విత్ ద గాడ్ అండి, డివోషన్ ద్వారా చేసుకున్నారు. ఇలా కనుక చేసుకోగలిగితే ఈల్ నాటి ఉన్న బాధలు వాళ్ళకి తెలవకుండానే, అంటే బాధ ఉంటుందండి ఉండదని కాదు, బట్ అంత ఎఫెక్ట్ అవ్వరండి. అంత బాధపడి అంత రోధించి చాలా మందికి డైవర్స్లు అయిపోతాయి ఇదే టైంలో. బట్ డైవర్స్ అయిపోతే బాగున్నారంటే బాగుంటారు. కొంతమంది జాబ్ వదిలేసుకుంటారు, మరి జాబ్ వదిలేసిన తర్వాత బాగున్నారంటే బాగుంటారు, ఇంకా కష్టాలు పడుతూ ఉంటారు. మరి అందుకని జాబ్ వదిలేసేది ఎందుకంటే, ఉన్న జాబ్ బాగలేదని వదిలేసుకున్నాము, జాబ్ పోయిన తర్వాత బాగున్నారంటే లేదు. అలానే ఉన్న హస్బెండ్ వదిలేసేసుకున్నారు, మరి ఆ తర్వాత మళ్ళీ ఏమన్నారంటే మళ్ళీ పెళ్లి లేదు. ఈ టైంలో రెండో పెళ్లి చేసుకుని మళ్ళీ అది బ్రేకప్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలానే ఒక బిజినెస్ ఏదో స్టార్ట్ చేసేస్తాడు, అప్పులు తీసుకొచ్చేస్తాడు, బిజినెస్ పోయిందని ఊరుకోరు, ఉండకుండా అయ్యో బిజినెస్ పోయింది ఇమ్మీడియట్ మనం చేసింది అప్పులు తీసుకొచ్చేసుకుంటాం. విపరీతమైన లవ్ ఉంటుంది ఆ బిజినెస్ మీద, వెంటనే మళ్ళీ అప్పులు తీసుకొచ్చేసి మళ్ళీ పెడతారు, మళ్ళీ అప్పులు పోతుంది. ఇటు పక్కన ఈ డబ్బు పోతుంది, అటు పక్కన ఇంట్రెస్ట్లు కట్టుకోవాలి, తెలవకుండా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు అనమాట. అందుకని ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి ఈ ఏలినాటి శనికి సంబంధించిన ముందు తెలుసుకొని ఈ టైంలో ఎక్స్పెరిమెంట్లు చేసే టైం కాదని చెప్పేసి ఊరుకొని మన స్పిరిచువల్గా కనుక ఉండగలిగితే ఆ బాధ అంతా పోతుందని చెప్పేసి మనకి శని మనకి ఇచ్చే లెసన్స్ ఏంటంటే, మనకి నేర్పే పాటలు ఏంటంటే ఇదే. నీ దగ్గర ఉన్నా లేకపోయినా నువ్వు ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు నీ చుట్టూ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, అయినా నీ పని నువ్వు చేసుకుంటావు. కొంతమంది ఇది దైవంగా ఇచ్చేది ఎవరంటే ఇట్స్ డివైన్ ఫ్లో. అందుకని నీ పని నువ్వు సదుద్దేశంతో చేసుకుంటావు. కొంతమంది నీకు ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వకపోవచ్చు, కొన్నిసార్లు నీకు అనుకూలంగా ఉండొచ్చు, కొన్ని కాలం ప్రతికూలంగా ఉండొచ్చు. బట్ నువ్వెంత స్ట్రాంగ్గా ఉన్నావు, నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు కదా. ఎప్పుడు నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు, అందరు ఇచ్చినప్పుడు నువ్వు స్ట్రాంగ్ ఉండేది ఏంటి, అందరికి పోయినప్పుడు నువ్వు స్ట్రాంగ్ ఉండాలి కదా. నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా ఉండేది, లేకపోయినప్పుడు హ్యాపీగా ఉండాలి కదా. సో నేచర్ ఎన్నో ఇచ్చినాయి కదా, వాటిని చూసి నువ్వు ఎందుకు హ్యాపీగా ఉండవు. ఈ లెసన్స్, ఈ గుణపాఠాలని, ఈ పాఠాలను నేర్పడానికి పెట్టిందే మనకి ఏలినాటి శని. ఇంకొకటి, ఎప్పుడైతే ఏలినాటి శని అయిపోతుందో శని 3వ ఇంట్లో మూవ్ అవుతాడండి. శని 3వ ఇంట్లో మూవ్ అయితే విపరీతమైన యోగాన్ని ఇస్తాడు. చాలా మంది చెప్తుంటారు శని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మళ్ళీ తిరిగిస్తుంటారని చెప్తూ ఉంటారు. మనకి అది కూడా కరెక్ట్ అన్నమాట. మహర్షులు మన శ్లోకాలు చాలా క్లీన్ గా పెట్టారు. వడ్డీతో సహా, వడ్డీ కాదు డబల్ వడ్డీ, త్రిబుల్ వడ్డీతో శని అన్ని ఇచ్చేస్తారండి. ఎందుకంటే 3వ ఇంట్లో శని యోగ్యతనించిన విధంగా ఎప్పుడు ఇక్కడ వేరే స్థానంలో 11th హౌస్ లో ఈ 2 స్థానాలు, అంటే శని ఏలినాటి శని పట్టకపోయే ముందు శని విపరీతంగా యోగ్యతను ఇచ్చేసి అన్ని ఇచ్చేస్తాడు. తర్వాత ఏలినాటి శని అయిపోయిన తర్వాత 3వ ఇంట్లో వెళ్ళడంలో కూడా మళ్ళీ విపరీతంగా యోగ్యతను ఇచ్చేసి అన్ని ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఈ మధ్యలో పీరియడ్ 7.5 సంవత్సరం మీకు లైఫ్ ని ఒక ట్రాన్స్ఫార్మ్ కావడానికి కావాల్సిన ఒక గొప్ప అపార్చునిటీ. తర్వాత దాన్ని ఒక పాజిటివ్ గా తీసుకోవాలి. చాలా మంది భయపడిపోతారు, ఏంటంటే ఏలినాటి శని అంటారు, ఇదంటారు, అదంటే మీ దగ్గరకు వస్తే భయం ఏంటండి, అది రియాలిటీ. ఇప్పుడు నాకు కొంతమంది ఫోన్లు, నేను 2024 రాశి ఫలాలు చూసిన మీరు చెప్పినట్టే జరిగిందని నాకు ఫోన్లు చేస్తారు. అది బాధే, కానీ అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి, మీ డైరెక్షన్ మార్చుకోవాలి, మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే యూ విల్ బీ హ్యాపీ. అల్టిమేట్ గా కావండి, బ్లిస్ఫుల్ గా ఉండాలి. అన్నం కొంచెం తిన్నా కానీ, అన్నం భరించి తిన్నా కానీ పట్టేది అంతే కదండి. ఎన్ని నగలు వేసుకుంటారండి, ఒక జ్యువెలరీ, 2 జ్యువెలరీ, 3, 4, 10, 15 మొత్తం పెట్టుకోరు కదండి బంగారం. కొద్ది రిజల్ట్ లిమిటెడ్ అండి. సో ఆ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండటం, ఓకే, ఆ ఉన్న దాంతో చక్కగా చేసుకొని పోవటం అనేది నేర్చుకోవాలండి జీవితంలో. అది ఇచ్చేదే మనకి శని మహాత్ముడు. అలాగే అండి, మరి ఏలినాటి శనిలో శని పెట్టే ఇబ్బందుల గురించి చాలా చక్కగా వివరించారు, అలాగే పరిహారాలను కూడా తెలియజేశారు కదా. ధన్యవాదాలు. సో చూసారు కదండి, మరి ఏలినాటి శని ఉందని మీరేమి ఇబ్బంది బాధపడకుండా, సో మీరు సురేష్ గారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. ఆ టైంలో మీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ఉంది. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరేమైనా మాట్లాడాలి అనుకుంటే సురేష్ గారితో స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. ధన్యవాదాలు.